సార్ దేవర సినిమా కానీ కావాలనే దీన్ని నెగిటివ్ చేస్తున్నారు, ఎవరు చూడరు అని చెప్తున్నారు. ఈవెన్ బుక్ మై షోలో కూడా కొన్ని గో గ్రీన్ ఛాలెంజ్ నడుస్తుంది అని చెప్పేసి వైరల్ చేస్తున్నారు కొన్ని తీసుకొచ్చి. అవి ఎడిటెడ్ అని తెలుస్తున్నప్పటికీ ఎందుకు ఇలా ఒక నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు అంటారు? ఇది ఎప్పటి నుంచో కూడా ఒక 100 ఆఫీసులు ఉన్నాయనుకో, ఫిలిం నగర్లోనూ అక్కడ సినిమాలు తీసే ఆఫీసులు. సో దేవరా రిలీజ్ అవుతున్న ఒక ఆఫీసు, రైట్, ఓకే. ఆ దేవరా పోవాలని కోరుకునే వాళ్ళు 99 మంది ఉంటారు. అది యాటిట్యూడ్ అంతే. అది ఎప్పటి నుంచో నేను ఇందాక ఏదో ఛానల్లో కూడా చెప్పాను. విశ్వనాథ్ గారు సినిమా తీసేటప్పుడు ఆయనతో తీసిన 4-5 ప్రొడ్యూసర్లు ఉంటారు కదా, ఆయన దగ్గర చేసిన చెప్పి దేవుడు సూర్యుడు అంటారు. వీళ్ళు అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సినిమాలో వాళ్ళకి కుదరలేదు, అయిపోయింది, ఏం ఆడుతుంది అంటారు. వీళ్ళ డైరెక్టరే అదే కళా తపస్వి. అదే నేను అక్కడ పనిచేసిన కూడా చెప్తున్నాను. అర్థమైంది కదా, డైరెక్టర్ని ఇంత మంచి డైరెక్టర్ సినిమా కూడా వచ్చింది, ఇంకో సినిమా తీస్తున్నాడు అన్న చీడో మరి ఎప్పుడు మీకే చేస్తాడా? నేను ఎప్పుడు నాకు 1985లో అనుకుంటే ఎంత అలా అనుకున్నమాట ఇలాగా ఉన్నాయి. ఏళ్ళే కాదు, వేరే డైరెక్టర్ రాఘవేంద్రరావు సినిమా కూడా ఒకటి తీసాడనుకోండి, ఇంకోటి ఎవరు చేస్తాడనుకోండి, ఆ సినిమా ఏం ఆడదు. ఇది మామూలుగా జరిగేది. ఇక్కడ మళ్ళీ ఇప్పుడు స్టార్ వార్స్ వచ్చింది కదా. స్టార్ వార్స్ అంటే స్టార్స్కి మధ్యన అందులో నలిగిపోవాలని చూసేవాళ్ళు ఎవరో బాలకృష్ణ కంటే ఎక్కువ రెమ్యునరేట్ చేసుకున్న జూనియర్ ఎన్టీ రామారావు గారు ముఖ కవళికలతో పుట్టిన మనవడు కాబట్టి, హరికృష్ణ గారి అబ్బాయి కాబట్టి అతను మట్టుకు ఏ విధంగా కూడా పైకి రానివ్వకూడదని ఆలోచించేది ఎవరు? ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్, బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు కొడుకు, వీళ్ళందరికీ కూడా డెఫినెట్గా ఇష్టం ఉండదు. ఫస్ట్లో నువ్వు చెప్పావు కదా, ఎవరు ఆర్గనైజ్ చేసిన వాళ్ళు శ్రేయస్ మీడియా, ఆ శ్రేయస్ మీడియా వాళ్ళు అలవాటు పడ్డారు. ఇక్కడ వాళ్ళ బన్నీ ఫ్రెండ్స్ ప్రతి ఈవెంట్కి చిన్న సినిమాల దగ్గర డబ్బులు తీసుకుని పెద్ద సినిమాల దగ్గర డబ్బులు తీసుకోరు, స్పాన్సర్లు వస్తారు, వెనకాల పెట్టే స్పాన్సర్లు వస్తారు. చిన్న సినిమా అయినప్పటికీ డబ్బులు తీసుకుంటారు. 10, 20, 30, 40 లక్షలు ఇచ్చుకుని మనిషికి 1000 రూపాయలు చొప్పున 1500 చొప్పున వచ్చి స్టూడెంట్లు పట్టుకొస్తారు. ఇది సేఫ్ అనమాట. నోవాటెల్లోనో ఇక్కడ ఏదో ఉంది కదా, చేనేత ఏదో కళామందిర్, ఏంటిది కళావేదిక, అటువంటి చోట్ల ఎందుకు పెడతారంటే ఏదో ఈవెంట్ పెడితే ఆ ప్రమోషన్కి ఒక 2-3 గంటలు పెడితే అది పెట్టుకుందాం. జనాలు నేనేమన్నాను, అలా ఎక్కువ సేపు చేస్తే అది చూసే సినిమా చూడరు. దేవర్లాంటి సినిమా కాదు, మిగతా సినిమాలు ఎక్కువసేపు చేయకండి. అసలు ప్రమోషన్ స్టార్ట్ చేసిందే నేను కోకిలతోటి, ఓకే. అప్పుడు నాకు ఎవరు లేక చిరంజీవిని పిలిచాం, శ్రీదేవిని. ఎయిటిది అన్నాడు, ఎయిటిది అన్నాడు, జస్ట్ క్యాసెట్ తీసి ఎవరికి ఇవ్వండి స్టేజ్ మీద నా గురించి మాట్లాడితే 2 ముక్కలు మాట్లాడినాను. నేను మాట్లాడతాను అన్నాడు. నేను మాట్లాడలేను అంది శ్రీదేవి. నేను మాట్లాడతాను అన్నాడు. భరణి కొంచెం మాట్లాడాడు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇది, ఓకే. పండగలుగా చేసుకుంటారు ఇండియా అంతా. ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది. 4 గంటలు 5 గంటలు వాగుతూ ఉంటుంది సోమ, చిరాకు దొబ్బుతుంది అనమాట. యాక్చువల్గా అది లేకపోవడం మంచిది. సినిమా సస్పెన్స్లో ఉంటుంది. ఇందులో వచ్చి వాగిన వాళ్ళు కొంతమంది వల్ల సినిమాకి బ్యాడ్ అవుతుంది. ఒక విధంగా బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అని 2-3 సార్లు ఎందుకు వాడానంటే, అది ఇలా పోవటంలో కూడా అతను బ్లెస్సింగ్ అయింది జూనియర్ ఎన్టీఆర్కి. అది పోవాలని వాళ్ళ ఫ్యామిలీలోనూ తెలుగుదేశం వాళ్ళతో పాటు ఏదో విధంగా చిరంజీవి ఫ్యాన్స్ కూడా ఇంక్లూడ్ చేయడం చూస్తున్నారు. వాళ్ళు కూడా ఈ సినిమా చూడకంటారని చెప్పడం కోసం. వీళ్ళ వల్ల ఎవరు ఏమీ పీకలేరు. సినిమా బాగుంటే గుద్దేస్తుంది, బికాజ్ ఇట్స్ పాన్ ఇండియా. అక్కడి నుంచి కూడా ఒక నార్త్ ఇండియాలో ఒక యూట్యూబ్లు పెట్టాడు, చెప్పు తీసి కొట్టల్లా కొడుకున్నాడు. ఇది బ్లాక్ బ్యాక్గ్రౌండ్, ఏ బ్యాక్గ్రౌండ్ అయినా కూడా మ్యాడ్ మ్యాక్స్లో కాపీ కొట్టాడు. కేజీఎఫ్ 2 సలార్ వరకు కాపీ కొడుతూ వచ్చారు. వీళ్ళు కూడా అదే కాపీ కొట్టారు. బ్లాక్ డార్క్ బ్లూష్ బ్యాక్గ్రౌండ్, సముద్రంలో తీసినంత ఆర్టిఫిషియల్గా ఉందని చెప్తున్నాడు. ఇంకా భోజ్పూరి టైప్ లో ఉంది అని కూడా అంటున్నారు. సలార్లో ఏంటి, రాజస్థాన్లో వచ్చి పాడుతూ ఉంటారు పాటలు, పాడరా అంటే ఏదో తప్పు చేయాలన్నమాట. వేస్ట్ ఫెలోస్. సినిమా గురించి తెలియదు, ఏం తెలియదు. ఆ పెట్టే తమ్ములైన వాళ్ళు కూడా వరస్ట్ ఫెలోస్ నా లెక్క ప్రకారంగా. సో నేను ఎందుకు చెప్తానంటే, ఈ సినిమాని బాగా ఆకలింపు చేసుకుని ఓడి వడబోసేసి ప్రపంచ సినిమాని అంతా చదివేశాను కాబట్టి చెప్తున్నాను. దేవరా ఈజ్ గోయింగ్ టు బి గుడ్. అది ఫ్లాప్ అయ్యే అని చెప్పేలోగా 600 కోట్లు కలెక్ట్ చేస్తుంది. అంత ఎక్స్పెక్టేషన్ ఉంది మనకి. ఇతను ఇక్కడ అయిపోయిన వెంటనే అక్కడికి వెళ్దామని, యూకేకి వెళ్దామని ఏదైనా టైమ్స్ నౌ వాళ్ళు పెట్టారు. వీళ్ళు డబ్బులు ఇస్తే పెట్టలేదే, దానికి ఉన్న ఇది వాళ్ళు క్యాష్ చేసుకోవడం కోసం, వ్యూవర్షిప్ కోసం. టైమ్స్ నౌ ఇది నేషనల్ ఇది కదా, చాలా పెద్దవాళ్ళు. సో వాళ్ళు యూకేలోనే ఈ హోర్డింగ్లు పెట్టడం చూపించాడు. ప్రపంచం అంతా కూడా వెయిట్ చేస్తుంది ఈ సినిమా కోసం అన్నట్టుగా పెట్టాడు. అదే నిజం.
ఇతను మట్టుకు ఇలా జరగటం ఎక్కువ మంది వచ్చారు 60,000 మంది 50,000 మంది మొత్తం అన్ని గ్రౌండ్లు కలిసినా ఉంటారు కానీ అది అంత కాదు. ఏదో 3,000 చెప్తే ఒక 10,000 మంది వచ్చి ఉంటారు. 10 కూడా కాదు 7,000 వచ్చి ఉంటారు. టికెట్లు అమ్ముకున్నారు, అమ్ముకుని ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళే కదా కండక్ట్ చేస్తారు. మరి ఈవెన్ అయితే టికెట్లు అమ్ముకుంటారు వాళ్ళు. మరి ఎలా పెడతారు? పెద్ద సినిమాకి డబ్బులు ఎవరు వాళ్ళు? పెద్ద సినిమాకి డబ్బులు ఎవరు? ఒక్కొక్క కంపెనీ 25 లక్షలు 30 లక్షలు 10 కంపెనీలకు ఒప్పుకుంటారు. ప్లస్ వాళ్ళందరికీ ఇవ్వాలి కదా వచ్చిన జనాలకి. వీళ్ళు వచ్చేయటం పక్కన పెట్టు, వీళ్ళు తీసుకొచ్చే 1,500 మందికి వీళ్ళు డబ్బులు ఇవ్వాలి. 1,500 మంది 2,000 మంది పెట్టలేము అందులోను. సో గవర్నమెంట్ పర్మిషన్లు బయట గ్రౌండ్లో పెడదామని ట్రై చేసినా కూడా ఇవ్వలేదు. ఇక్కడే నాకు అర్థమవుతుంది ఏంటంటే అతను యూకేయో యుఎస్ వెళ్ళిపోయే ముందు ఇలాగ క్యాన్సిల్ అవ్వడం నాకు కూడా బాధగా ఉందని ఒక బాధ ఫేస్ పెట్టాడు. కాకపోతే సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఎక్కువ మంది వచ్చారని పెట్టాడు. దాన్ని మళ్ళా వేసుకు చూస్తే వీళ్ళు బయట పెట్టే రూమర్స్ ఉన్నాయి కదా, బాలకృష్ణ అవనలేదు, వాళ్ళు ఎవరు అవనలేదు, రేవంత్ రెడ్డి చెప్పాడు, రేవంత్ వాళ్ళ మనిషి పెద్ద గ్రౌండ్లో పర్మిషన్ అవ్వలేదు అంటే నిజం అనిపిస్తుంది. ఎందుకంటే అతను కొంచెం బాధగా ఫేస్ పెట్టి చెప్పాడు అదేంటప్పుడు. సో అది నిజం అనిపిస్తుంది యాక్చువల్గాను. ఇంకోటి ఎవడో పెట్టాడు, వాడు చిరంజీవి గురించే చెప్తాడు. వాడు కొత్త ఫీలింగ్లు పెడుతున్నాడు. ఎవరు రాలేదట, జాహ్నవి కపూర్ రాలేదట. దానికి అదృష్టం కోసం 5 సంవత్సరాలు వెయిట్ చేస్తుంది జూనియర్ ఎన్టీఆర్ కోసం. వాళ్ళ ఫాదర్ దగ్గరికి ఎంతమంది అడిగినా కూడా తెలుగు సినిమాలకి ఆ సినిమా అయిన తర్వాత చేస్తారన్నట్టు, రెమ్యునరేషన్ ఎక్కువ వస్తుందని, పెద్ద హీరో పక్కనే చేస్తానే. నాకు తెలిసి 3.5 years నుంచి వెయిట్ చేస్తున్నాడు. కావాలని చేసింది అమ్మాయి. ప్లస్ ఏమో నార్త్లో అమ్మాయికి లేదు, ఒక ధడక్ తప్పితే ఏమి ఆడలేదు సినిమాలు. అందుచేత ఈ సినిమా ఉంటే సౌత్ ఇండియాలో బాగా క్లిక్ అయితే బాలీవుడ్ కూడా పెడతారు. ఈ అమ్మాయి పెట్టుకుంటే సౌత్ ఇండియా అంతా చూస్తున్నారు, క్లిక్ అయితే ఏమో ఉండొచ్చు. నేనే సుమారుగా ఉందని చెప్పాను. వాళ్ళ అమ్మాయి యొక్క అందం సౌందర్యం ఇది రాలేదు, హైట్ రాలేదు అని నేను అన్నాను యాక్చువల్గాను. అది నిజం. అది అక్కడ ధడక్ తప్పితే వెబ్ సిరీస్ పోయినాయి, అన్నీ పోయినాయి. అయినా జూనియర్ ఎన్టీఆర్ మాట ఇచ్చాడు. ఫ్లాప్ అయిపోయిన కొరటాసురకే ఇచ్చాడు మాట. అతని యొక్క ధైర్యానికి ఈ అమ్మాయిని కూడా ఇచ్చాడు. డెఫినెట్గా ఆడద్దని అనుకుంటాను. ఎందుకంటే ఈ మధ్యన ఎవరో చిన్న ఇంటర్వ్యూ చేశారు, ఆ తిల్లు అన్నవాడిని యుషక్ చేన్ అందరూ కలిసి వాళ్ళు ఒకటి అడుగుతున్నారు అతన్ని. అందులో నాకు తెలిసింది ఏంటంటే అతను మదర్ టంగ్ కన్నడ, జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ మదర్ కన్నడ ఆవిడ కాబట్టి తెలుగు 2 ఆంధ్ర మాడతాడు, తెలంగాణ కూడా క్షుణ్ణంగా మాడతాడు. తెలుగు అతనే డబ్బింగ్ అట, కన్నడ అతనే డబ్బింగ్, తమిళ అతనే అట, హిందీ అతనే అట. అందుకు నేను అతను సగం కళ ఉళ్ళబు అంటాను. వెరీ టాలెంటెడ్ యాక్టర్ అతను. సరదాగా అప్పుడప్పుడు బిగినింగ్ కొంచెం ఎక్స్ట్రా మాట్లాడేటప్పుడు అంటాను, మాట్లాడాలి, నేను వాస్తవం మాడతాను కాబట్టి. దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఏ బ్లాక్ బస్టర్. ఇది ఫ్లాప్ అనేలోగా అంటారు, ఇమీడియట్గా ఫ్లాప్ అంటానికి రెడీగా 100 ఛానల్స్ ఉంటాయి. అదేందా మనలాంటి వాళ్ళు తప్ప ఒక 50-60 ఛానల్ ఉంటాయి. ఏం లేదు, సెకండ్ హాఫ్ లేదు, ఫస్ట్ హాఫ్ లేదు, ఇటు చూసేయాడు. చూసిన తర్వాత కూడా నేను అలాంటి ఒకటి పెట్టాడు, ఏం లేదు బాస్ అని కింద ఒకటి పెట్టాడు. ఎక్కడ రిలీజ్ అవుతుంది ఎదవా అని పెట్టేటిందా, రిలీజ్ అవ్వకుండా పెట్టేసాడు. వేరే క్రౌడ్ వేరే సినిమాలు పెట్టేసి దానికి డబ్బింగ్ చేశారు. ఏముందని ఒకడు అన్నాడు, అది ఏమి లేదని ఒకడు కింద ఒకటి పెట్టాడు. ఎక్కడ రిలీజ్ అయిందిరా మీకు అర్థమైంది ఇప్పుడు. సో నేను అది కూడా ఎందుకు చూశానంటే ఏం జరుగుతుందో చూద్దామని. దిస్ ఇస్ హైలీ ఎక్స్పెక్టెడ్ మూవీ అని టైమ్స్లో చెప్పింది. అందులో కూడా అమ్మాయి గురించి బ్యాడ్ చెప్పలేదు. సౌత్లో ట్రై చేస్తుంది ఫస్ట్ టైము. ఎందుకు ఫస్ట్ టైం, ఆల్రెడీ అమ్మాయికి దడక్ అయిన తర్వాత ఈ వెబ్ సిరీస్ ముందు చాలా వచ్చినాయి ఆఫర్లు. తను రోజు జిమ్కి వెళ్ళడం రోజు పెడతా ఉంటుంది, ఆ రీల్స్లో ఉన్నాయని. ఓకే, మన వాళ్ళు అందరూ వెళ్ళి అడిగారు, తమిళియన్స్ కూడా అడిగారు. బోనీ కపూర్కి అంతా తెలుసు కాబట్టి ఫిల్మ్ అంతాను. ఇక్కడికి వచ్చి జూనియర్ ఎన్టీఆర్కి అప్రోచ్ అయ్యారు. మీరు చేస్తే మీ దగ్గరే చేస్తాను ఇచ్చాడు, మాట ఇచ్చాడు. ఫ్లాప్ అయిపోయిన ఆచార్య ఫ్లాప్ అయిపోయిన కొరటాలుగా ఇచ్చాడు. మీకు అర్థమైందా? అతని యొక్క కాన్సన్ట్రేషన్కి అతని యొక్క నిబద్ధతకి సినిమా ఆడద్దని నేను కాదు, టైమ్స్లో కూడా చెప్పింది. ఎవడో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు యాంటీగా చెప్పేవాళ్ళకి ఒక 50,000 పంపిస్తే అక్కడ ఉన్న యూట్యూబ్లో ఎక్కువ సబ్స్క్రైబ్ ఉన్నవాడు చెప్తాడు. అలా చెప్పాడు అప్పుడు ఇదంతా అలా ఉంది. సలార్లా కాదు, చిరంజీవి గారి సినిమా ఏంటది ఆచార్యలా ఉంది, ఆ టైంలో వాగుతున్నాడు. వాడికి ఏమీ తెలియదు. ట్రైలర్ రిలీజ్ చేస్తే చాలా బాగుంది, తమిళ్లో కూడా బాగుంది. ఈ ఎక్స్పెక్టేషన్స్కి ప్రొడ్యూసర్కి ఒక 2 వాళ్ళు తీసిన దాని మీద 200 కోట్లు వచ్చిన తర్వాత స్టార్ట్ అవుద్ది బ్యాడ్. నిజంగా బాగోపోతాను, నిజంగా బాగోపోయినా కూడా ఆడేస్తుంది. అంత ఎక్స్పెక్టేషన్ ఉంది సినిమాల మీద. ఎవడు ఏమన్నా కూడా ఆడద్దు. అదేంటప్పుడు మీకు దట్ ఈస్ వాట్ ఐ అండర్స్టూడ్.
అతను ఎక్కడ బెదిరి ఏం చేస్తాడు అతనికి తెలిసి ఉంటుంది. బయట గ్రౌండ్లో ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు ఏంటి ప్రాబ్లం రేవంత్ రెడ్డికి, వాట్ ఈస్ ద ప్రాబ్లం? నువ్వు అలా వాటా కూరుకుంటావు మిగతా సినిమాలకి, ఇది కావాలని చేసినట్టు నాకు కూడా అనిపిస్తుంది. అందులో వీళ్ళ హస్తం ఉంటుంది, తెలుగుదేశం వాళ్ళ హస్తం డెఫినెట్గా ఉంటుంది. బికాజ్ అతను వాళ్ళ మనిషే కాబట్టి. అయినా పర్వాలేదు. యాక్చువల్గా ఇలా క్లోజ్లీ ఉన్న నవాటర్లు చేయడానికి కారణం ఏంటంటే ప్రాబ్లమ్స్ ఉండవు. ప్రాబ్లమ్స్ ఉండకుండా వీళ్ళు ఒక 100 మంది పోలీసులు అడుగుతారు, సరిపోరు వాళ్ళు వీళ్ళు చెప్పిన ప్రకారంగా. ఎక్కువ మంది వస్తారంటే యాక్చువల్గా మిగతా సినిమాలు కదా ఆ జనాన్ని కొనుక్కుంటారు వీళ్ళు. 2-3 కాలేజెస్ ఉన్నాయి, అక్కడ ఒక్కొక్క లీటర్కి డబ్బులు ఇచ్చేస్తే అడికి 1000 పెట్రోల్కి ఒక 300-400 ఇచ్చేసి పట్టుకొచ్చేస్తారు. అంటే సరదాగా అజ్జేపు వచ్చి చప్పలు కొట్ట ఉంటారు. రియల్ ఫ్యాన్స్ 100 మంది ఉంటారు. రియల్ ఫ్యాన్స్ పిల్లలంటే అందరినీ పెళ్ళారు కదా. ఈ గ్రౌండ్స్లో అంటే రియల్ ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు. అతనికేంటి బన్నీకేటి ఇంకా అఫ్కోర్స్ ఇంకా ఆయన సినిమాలో లేడు కాబట్టి మన పవన్ కళ్యాణ్ గట్టి వాళ్ళు ఓకుండా వచ్చేస్తారు, కంట్రోల్ చేయలేరు. ఇక్కడ పార్టీలు కూడా ఇన్వాల్వ్ అయిపోయినాయి కాబట్టి సినిమాల్లోనూ ఇతను సినిమాకి కొంచెం నాన్ కోఆపరేటివ్, ఇవ్వద్దంటే డైరెక్ట్గా ఇవ్వద్దని అన్నారో తెలియదు కానీ కొంచెం సహకరించలేదు. అది నాకు తెలిసింది మాట. అతను కొంచెం బాధపడుతూనే చెప్పాడు అనమాట. ఇంకోటి ఎవడో చెప్పిన చిరంజీవి గురించి మాట్లాడుతుంటే అది కొత్త ఫీడింగ్ని పెడుతున్నాడు. జాన్వీ రాలేదట, ఎవడో కరణ్ కపూర్ మొగుడు ఎవడాడు సైఫ్ అలీ గారు రాలేదట, ఇలా ఎవరు రాలేదట. రాకుండా ఎందుకుంటారా వాళ్ళు? వెయిట్ చేసి మా అమ్మాయి చేస్తే అది ఉండకుండా బాలీవుడ్ నుంచి అతను ఉంటే ఇలా కొడితే వచ్చేస్తారు. వాళ్ళు రాలేదట. వాడు చిరంజీవి గురించి మాట్లాడాడు. వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఒక చిరంజీవి గురించి ఎక్కువ మాట్లాడతాడు. బన్నీని ఐకాన్ ఆర్టిస్ట్ అంటాడు, బన్నీని కూడా తిడతా ఉంటాడు. సో అటువంటి నమ్మకం లేదు. కానీ ఆడికి కూడా ఉంటారు, 4000-5000 చూస్తూ ఉంటారు. ఆడికి తెలిసినట్టు ఎదవకవరు చెప్తున్నాడు, వీళ్ళందరూ రాలేదట. రేటు రాలేదు, ఫ్లైట్ టికెట్ ఇవ్వక. అనిరుద్ధ్ కూడా రాలేదట. వీళ్ళకేదో ప్రోగ్రామ్ ఉంటుంది, ఎందుకు రాకుండా ఉంటాడు? అడిగ చేయక ఈ సినిమా మ్యూజికే బాగుంది అనిరుద్ధ్కి, నేను రానట్టాడా? నిజంగా వాడు చెప్పింది ఓకే రైట్ అనుకో, వీళ్ళు డబ్బులు సరిగ్గా ఇచ్చి ఉండరు. ఎందుకంటే వాళ్ళ బ్రదర్దే కదా సినిమా అది. అలాగే ఎందుకుంటారని నేను అనుకున్నాను. డబ్బులు ఇవ్వకుండా ఎందుకుంటారు అంత పెద్ద సినిమాకి అని నేను అనుకున్నాను. ఒకవేళ ఆడు చెప్పిన దాంట్లో నిజం ఉంటే మటుకు ఇక్కడ ఎక్కడ తేడా వచ్చి ఉంటుంది. ఎందుకు వస్తుంది ఆ అమ్మాయికి ఒకరా మెయిన్ మ్యూజిక్ డైరెక్టర్కి ఎవరా? నాన్ సెన్స్ అది నేను అనుకోవడం మటుకు. ఆ ఒక్క ఛానల్ అలా చెప్పాడు. అలాగా వాడు వచ్చి బాలీవుడ్లో ఉన్న అక్కడ బొంబాయిలో ఉన్న యూట్యూబ్ ఒకటి మటుకు ఈ బ్యాక్గ్రౌండ్లన్నీ ఈ ఆచార్యలా ఉన్నాయి అంటే చెప్తారు. అడేదో మన తెలుగు వాళ్ళలాగా వరస్ట్ ఫిల్డ్. ఇటువంటి వాళ్ళు ఉంటారు. రేపు పొద్దున్న రిలీజ్ అయిపోయారు, యూఎస్లో రిలీజ్ అయిపోయిన తర్వాత అక్కడ ఒక 2 ఎదలు ఉన్నారు, వీళ్ళిద్దరు ఇవే చెప్తారు. అట్టాడు రావడంతో పెద్ద నటుడాడు అప్పట్లో నా కొడుకుని బయటకు వచ్చేస్తాడు. ఎవరు ఉంటారు యూఎస్లో ఎత్తుకుంటారు, సినిమా థియేటర్ ఫుల్ అయితే అవుద్ది, ఎవరు ఉండరు అక్కడ. ఆడు అక్కడ మాడుతూ ఉంటాడు, నిజం చెప్పేస్తాను భయ్యా అంటాడు. కొత్తలాండి సరే హైదరాబాద్ ఆడిది. ఆడెవడు ఇంకోటి ఉన్నాడు, వాడు కారులో కూర్చొని చెప్తూ ఉంటాడు అనమాట. ఏ సినిమా గురించి బాగా చెప్పరాడు. అంతే వీళ్ళకి ఇన్విటేషన్ ఎవరాళ్ళు, వీడికి కూడా డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. మన వాళ్ళు వీళ్ళకి ఇన్విటేషన్ ఇచ్చి నువ్వు బాగా చెప్పు అనరు. యూఎస్లో ఎలాగో చూస్తారు. మన సినిమాలు అంటే క్రేజ్. మహేష్ బాబు అన్న, ఈ బన్నీ అన్న, ఇతనన్నా, పవన్ కళ్యాణ్ అన్న, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది క్యాస్ట్. ఇక్కడికంటే ఎక్కువ క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది అక్కడ. బట్ జూనియర్ ఎన్టీఆర్కి స్పెషల్ ఇది ఉంది. బాలయ్య వాళ్ళు ఎంతమంది ఉంటారు, బాలయ్య ఫ్యాన్స్ ఎంతమంది ఉంటారు చెప్పు. చాలా ఫర్గాటన్, బాలయ్య ఈజ్ ఫర్గాటన్ స్టార్. అర్థమైంది. ఇప్పుడు ఆయన చేత ఇతనికి ఎఫెక్ట్ చేస్తాను అనుకోను. సినిమా బాగానే ఉన్నాడు, ఫైట్లు గిట్లు బాగా తీశారు. ఆ ట్రైలర్ చూశాను కదా, చాలా బాగా చీకుని ఎలాగుంటారండి నన్ను. ఆల్రెడీ అతనికి పాపం ఆచార్య పోయిందా ఇదిలో ఉన్నాడు కదా డైరెక్టర్ మొత్తం అంతా ఎన్టీఆర్ కల్పించుకుంటాడు. పెద్ద పెద్ద టెక్నీషియన్లో బాగా తీసుంటారు. అది నా చేత వి విష్ ఆల్ ది బెస్ట్ టు ఎన్టీఆర్స్ దేవరా. ఓకే సార్, థ్యాంక్ యూ.